చేరగా మన పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు ఏర్పాట్లు తెలుసుకొని అక్కడ ఏమన్నా ల్యాబ్స్ ఉన్నాయా అవి వెంబడి ఇన్ఫార్మ్ చేయడానికి, అంటే టీవీలో వచ్చేదే కాకుండా ముందే ఇన్ఫార్మ్ చేయడానికి అని చెప్పి మనం ఆల్రెడీ పంపించినాము. వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఏంటంటే అక్కడ రోప్ పార్టీస్ కొంచెం తక్కువ ఉండడము, కొంత ఫోర్స్ సరైన ప్లేస్లో సరిగ్గా ఫోర్స్ పెట్టకపోవడము, తర్వాత కొంత క్లారిటీ లేకపోవడం, ప్రోగ్రామ్ గురించి సరైన క్లారిటీ లేకపోవడం వల్ల కొంత ఇష్యూ జరిగింది అక్కడ. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఫుట్బాల్ గేమ్ మ్యాచ్ కాదు. ఇక్కడ ఫుట్బాల్ క్రీడను బాగా పెంపొందించేందుకని ప్రజలలో అందుకు ఒక ఆయన ఒక విశ్వవిఖ్యాతమైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ ఆయన ఇక్కడ వస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు హైదరాబాద్లో పాత ఫుట్బాల్ కల్చర్ని మళ్ళీ రివైవ్ చేయడానికి అని చెప్పి మళ్ళీ దానికి పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది క్రికెట్ మ్యాచ్ అని ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్లో పోకూడదు. అందులో ఏంటంటే ఇక్కడికి మన మెస్సీ లయనల్ మెస్సీ ఆయన 7:15 ఆ టైంలో వస్తాడు ఇక్కడికి మనకు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారము, మినిట్ ప్రోగ్రాం ప్రకారము. అయితే 7:50 నుంచి 7:30 వరకు ఒక 15 మినిట్స్ పాటు 7 సైడ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఒక టీంలో 7 ఉంటారు ఒక్కొక్క టీంలో. సో మొత్తం 14 మంది మ్యాచ్ ఆడతారు. అందులో ఏంటంటే ఈవెన్ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా దాన్ని 60% తగ్గించారు. దాన్ని ఫుట్బాల్ గ్రౌండ్ మీకు తెలిసి పెద్దగా ఉంటుంది, దాన్ని 60% తగ్గించారు. తర్వాత గోల్ పోస్ట్ కూడా చిన్నగా ఉంటాయి. అదేంటంటే ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ మ్యాచ్ జస్ట్ 15-20 మినిట్స్ అనమాట. లాస్ట్ 5 మినిట్స్ అప్పటికే మెస్సీ వచ్చి ఉంటాడు, మన ఆనరబుల్ సీఎం గారు కూడా వచ్చి ఉంటారు అప్పటికే. సో లాస్ట్ 5 మినిట్స్లో మాత్రం సీఎం గారు ప్లస్ మెస్సీ ఫుట్బాల్లో సోకాల్డ్ షో మ్యాచ్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. తర్వాత ఈ 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత 7:30 నుంచి 7:55 వరకు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. 4 గ్రూపులుగా వాళ్ళకి విభజించండి. వాళ్ళని 4 గ్రూపులుగా విభజించినటువంటి పిల్లలతోని మెస్సీ వాళ్ళకు బేసిక్ టెక్నిక్స్ నేర్పిస్తాడు అనమాట, ఫుట్బాల్ టెక్నిక్స్ నేర్పిస్తాడు. అది ఉంటుంది ఒక 25-30 మినిట్స్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్. అది టికిటాకా కాన్సెప్ట్లో భాగంగా చేస్తున్నారు. అది తర్వాత ఇంకొక 10 మినిట్స్ పాటు తర్వాత అంటే 7:55కి అయిపోద్ది అనుకుంటున్నాం. ఇది ఈ టికిటాకా కాన్సెప్ట్, ఈ చిన్నపిల్లలకి ఫుట్బాల్ నేర్పించే కాన్సెప్ట్ అది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు మెస్సీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెలిసిటేట్ చేస్తారు, సన్మానిస్తారు. అదొక 10 నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత 8:05 నుంచి 8:15 వరకు ఒక రౌండ్ లోపల చుట్టూ ఒక రౌండ్ పరేడ్ చేస్తారనమాట. మెస్సీ అండ్ ఆయన కూడా వచ్చినటువంటి టీం అంతా కూడా ఒక రౌండ్ తిరుగుతారు. వాళ్ళు తిరిగిన తర్వాత 8:20 ఆ టైంలో ఇక్కడ నుంచి బయలుదేరుతారనమాట.